ఇక్కడ స్థానం ఉంది, తైలం ఉంది, బట్టలు ఉన్నాయి, కళ్ళం ఉన్నది. ఇవన్నీ చెప్పడం నేను నడపలేదు. స్నానం చేయమని చెప్తుంది ఎవరు? నయోమికి అత్త ఎవరంటే నయోమి వాళ్ళు ఎవరంటే రూత్ ఎవరంటే సంఘానికి సాదృశ్యం. నయోమి ఎవరి సాదృశ్యం అంటే సేవకుడికి సాదృశ్యము. నయోమి ఎవరి సాదృశ్యం? సేవకుడికి సాదృశ్యం. సేవకుడు అయిన సంఘం అనే బిడ్డకి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు స్నానము చెయ్యి, నువ్వు తైలం రాసుకో, నువ్వు బట్టలు కట్టుకో, కళ్ళానికి వెళ్ళండి. ఆ కళ్ళం ఎవరిదనగా బోయాజుది. కళ్ళం ఎవరిది? బోయాజు. బోయజ్ అనగా బండ. బోయజ్ అనే మాటకు అర్థం ఏంటంటే బండ. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:4 వచ్చింది చదవండి. బోయాజ్ అనగా బండ. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేశారు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుంచి తాగిరి. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు బండనుగా బోయాజు. బోయాజు ఇప్పుడు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. ఎవరు సాదృశ్యం చెప్పాలి? యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇప్పుడు రూత్ ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. స్త్రీ అనగా సంఘము. నయోమి అనగా సేవకుడు. సేవకుడు సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి సంఘాన్ని అనే స్త్రీని తీసుకెళ్ళాలి. అందుకని ఆ సంఘం అనే స్త్రీకి చెబుతుంది, సేవకుడు ఏం చెబుతుందంటే, అమ్మా నువ్వు స్నానం చేయి. ఏం చేయాలి? మొదట నువ్వు స్నానం చేయాలి. ఆ తర్వాత నీవు తైలం రాసుకోవాలి. ఆ తర్వాత నీవు బట్టలు కట్టుకోవాలి. అప్పుడు కళ్ళానికి నువ్వు వెళ్ళు అని చెప్తుంది. ఆ అత్తనే సేవకుడు చెప్పిన ప్రకారంగా ఆ కోడలనే స్త్రీ, సంఘం అనే స్త్రీ ఇప్పుడు కళ్ళములని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటం ప్రారంభించింది. ఎల్లమట్టి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారికి ఇప్పుడు ఈ రూత్ అనే సంఘం ఏమైంది? భార్యగా మార్చబడింది. అర్థంగా మార్చబడింది. అందుకే ఈ ప్రయాసము నయోమి పడుతుంది. తన కోడలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమె ఎట్లా ఆశపడి బాధపడి ఆమెను ఎలా జరిగించాలని చూస్తుందో, అలాగే శాపుడు కూడా సంఘాన్ని మీ అందరూ కూడా ప్రధానం చేసి మీ అందరం తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో ఉన్న పరమ తండ్రి యేసుక్రీస్తు వారి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెగా మిమ్మల్ని అలంకరిస్తానికి తీసుకెళ్ళాలని ఇక్కడ దైవజనుడు కూడా రాత్రి పగలు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీకు ఏది బోధించాలనేది నేను ఆయన అడగాల్సింది. ఆయన చెప్పింది మీకు చెబుతా. సోదరు చెప్పండి. నా సొంత మాటలు ఏమి ఎప్పుడు ఏనాడు కూడా ఎవరికి చెప్పలేదు. జాగ్రత్తగా వినాలి. ఈ స్థానం చేయాలి. ఈ స్థానాల్లో 5 రకాల స్థానాలు ఉన్నాయి. ఈ 5 రకాల స్నానం చేస్తే కానీ మనం పరలోక రాజ్యంలో పెళ్లి కుమారుడికి వెళ్ళాము. అప్పుడు దాకా వెళ్ళాం. 5 రకాల స్నానాలు చేయాలంటే 5 సార్లు నీళ్లు పోసుకోవాలి. 5 రకాల నీళ్లు పోసుకోవాలి. ఎన్ని రకాల నీళ్లు? 5 రకాల నీళ్లు పోసుకోవాలి. 5 రకాల నీళ్లు పోసుకుంటే కానీ పెళ్లి కుమారుడికి మనం వెళ్ళాము. ఎస్తేర్ వెళ్ళిందంటే ఎన్ని రకాలు? ఒకటి సుగంధ ద్రవ్యములతోను, రెండవది గోపర స్థైలముతో, నానా విధమైన ద్రవ్యములతోను వారు 12 నెలలు అంటే 12 నెలలు స్నానం చేయాలి. ఆ 12 నెలలు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ ఏగే వశలో ఉండాలి. ఏగనగా సేవకుడు వశలో ఉండాలి. ఏ సంఘం అయితే, ఏ విశ్వాస అయితే సేవకుడు మాట వింటుందో, సేవకుడు చెప్పినట్టు చేస్తుందో, సేవకుడి దగ్గర ఉంటుందో, ఆ విశ్వాస తప్పక పరలోకి వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. పరలోకి వెళ్ళాలంటే సేవకుడి మాట వినాలి. నువ్వెంత జ్ఞానం గలదానమైనా, నువ్వెంత తెలియగలదానమైనా, నువ్వెంత గొప్పదానమైనా వెళ్ళాల్సిందే. ఆయన మాట వినాల్సిందే. అన్ని 10-12 నెలలు స్నానం చేస్తే కానీ
వాడి నీళ్ళు స్నానం చేసి వంతు ప్రకారం వెళ్ళాలి పెళ్లి కుమారుడికి. ఆ వంతు వచ్చినప్పుడు ఆ వంతులో ఆయనకి ఇష్టమైతే చేసుకుంటాడు, ఇష్టం కాకపోతే ఆయన దగ్గర ఉంది రాజదండం చూపిస్తాడు, ఇష్టమైతే దండం చూపిస్తాడు, లేకపోతే చూపి. అది ఆ చెయ్యెత్తలను చూస్తే ఎవరి చేయెత్తలా ఆఖరి ఊరి మీద ఇచ్చాడు చెయ్య. ఎవరామా? ఎస్తేరు మీద ఇచ్చాడు. ఎస్తేరు అనగా నక్షత్రం, స్టార్. పేదపిల్ల కానీ స్టార్. పేదపిల్ల కానీ చెప్పిన మాట, పేదవాళ్ళు చెప్పిన మాట వింటారండి. ధనికులు కొంతమంది చెప్పిన మాట వినరు, ఎందుకంటే గర్వం ఉండిద్ది, వాళ్ళకి అంగబలం ఉండిద్ది, ఆస్తి బలం ఉండిద్ది, ధనబలం ఉంది కనుక వాళ్ళు వినరు. పేదోళ్ళు ఏదైనా వింటారనరా? పేదోళ్ళు వింటారు. వినపోతే వాళ్ళకి డబ్బులు రావు, తింటారు, భోజనానికి డబ్బులు రావు. పేదోళ్ళు వింటారు. ఈ పేద పిల్ల ఆ దైవజనుడు చెప్పిన ప్రకారంగా వింది. ఆ దైవజనుడు ఏ ప్రకారం చెప్పాడు, ఏ ప్రకారం ఆ స్నానం చేపించాడు, ఏ ప్రకారం తైలం రాశాడు, ఏ ప్రకారం ఆమెకి వస్త్రాలు ధరింపజేశాడు, అప్పుడు కనిపిస్తే ఆ రాజుగారిని యేసు ప్రభు వారికి సంతోషమించి ప్రియంగా ప్రేమించి ఆమె దండము చూపెను. దయాదాక్షిణ కలిగిందంట రాజుగారి ఎవరి మీద? ఎస్తేరు మీద. అలాగే రుతు కూడా స్నానం చేసిన అత్తగా చెప్పినట్టుగా స్నానము ఇప్పుడు అవ్వదు, తైలము ఇప్పుడు అవ్వదు, బట్టలు కట్టుకోవడం అవ్వదు. ఈ యొక్క దాదాపు 15 రోజులు వరుసగా చెబుతా అయ్యింది. స్తోత్రం చెప్పండి. ఏమయ్యాయి కాదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మొట్టమొదటి స్థానం ఏం చేయాలంటే చూడండి, లోకాస్త వార్తలో మొట్టమొదటి స్థానం ఏదంటే మీకు చెబుతాను, పశ్చాత్తాపం అనే స్థానం చేయాలి. పశ్చాత్తాపం అనేది ఉండాలి మనిషి. మొట్టమొదట దేవునికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాస అయినా అవిశ్వాస అయినా లేకపోతే నూతనంగా వచ్చే బిడ్డకైనా దేవుని వాక్యం తాగితే పశ్చాత్తాపం రావాలి. చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. 7వ అధ్యాయం 38వ వచనం. లోకాసు వార్త 7:38. ఒక్కరు చదవండి గట్టిగా. మళ్ళీ పట్టుకొని చదువు. వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి. చాలు. ఇప్పుడు కాసిందంటే స్థానం. ఇప్పుడు యేసు ప్రభు కాళ్ళు దేంతో కడిగింది? ఈ పాపాత్మురాలు దేంతో కడిగింది? కన్నీళ్లతో కడిగిందంట. కన్నీళ్లతో కడిగింది. మరి అబ్రహాము ఏమిచ్చాడు? కాళ్ళు కడుక్కోమని దేవుడికి ఏమిచ్చాడు? నీళ్ళు అట్టిచ్చాడు, కన్నీళ్ళు ఇచ్చాడా? లేదు. చెముతో తీసుకొచ్చి ఇచ్చాడు నీళ్లు కాళ్ళు కడుక్కోమని. ఎవరిని? దేవుని కాళ్ళు కడుక్కోమని అబ్రహాము కాళ్ళు కడుక్కోమని ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం చదవండి. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడ్డారు. అతడు వారిని చూసి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కొంచెం నీళ్లు తెస్తాను, దయచేసి. ఏమన్నాడు? కొంచెం నీళ్లు ఎత్తుకొస్తాను, కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద కూర్చోమని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు కాళ్ళకి అబ్రహాము నీళ్ళు ఇచ్చాడు, కానీ ఇక్కడ దేవుని కాళ్ళకి కన్నీళ్లే నీళ్ళు ఇచ్చింది ఆ మధ్యలేని మరియమ్మ తల్లి. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, కన్నీళ్ళు స్నానం చేసింది. కన్నీళ్లతో ఆయన స్నానం ఆయన పాదాలకి స్నానం చేపించింది. అంటే దాని భావం ఏంటంటే పశ్చాత్తాపము. ఇది పశ్చాత్తాపం అనే స్థానం. పశ్చాత్తాపం అంటే ఏం చెప్పండి? పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? నీకు అర్థమైందా? పశ్చాత్తాపం వచ్చింది ఒక వ్యక్తికి. పేతురు అన్నాడు, నన్ను ఎరగని నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు, అప్పుడు కోడికిస్తా అన్నాడు. నేను అబద్ధం ఆడినాను, అసలు నా ప్రాణం కూడా నీకు ఇస్తా అన్నాడు. అన్నవాడు వేసాడు. ఎప్పుడైతే సైనికులు వచ్చి యేసుప్రభుని పట్టుకున్నాడో పారిపోయాడు, బయటకు వచ్చేసి.
పారిపోయాడు. అక్కడైతే మాట అన్నాడు ముందు, ఏమన్నాడు? మా కొరకు నీ కొరకు ప్రాణం ఇస్తా కానీ నేను ఎడకి పోను, అబద్ధం అన్నాడు. అన్నవాడు ఏమైనా ఇప్పుడు యేసు ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నాడో పారిపోయాడు. పారిపోయినట్టు ఉన్నాడా? లేదు. వాళ్ళు సల్మాన్ టెస్ట్ ఆడికి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు ఒక చిన్న ఉంది, నువ్వు ఆయనతో ఉన్నవాడు కాదా? అమ్మాయి నేను కాదు అన్న. అబద్ధం అయిపోయింది లేదా? రెండోసారి ఇంకోసారికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఇంకో చిన్న ఉంది, అమ్మాయి నేను కాదని ఒట్టి పెట్టుకున్నాడు. మూడోసారి ఇంకోసారికి వెళ్ళి కూర్చున్నాడు. ఆడికెళ్ళి చెప్పించుకుంటున్నాడంట, ఆయనకి నాకే సంబంధము లేదు అని చెప్పించుకున్నాడంట. ఆయన ఒకటి కాదు ఎరగనన్నాడు, 2 ఒత్తి పెట్టుకున్నాడు, 3వది చెప్పించుకోవడం మొదలు పెట్టాడు. వెంటనే కోడి కూసాను. సోదరు చెప్పండి, వెంటనే కోడి కూసాను. ఆ కోడి ఎప్పుడైతే కూసిందో అప్పుడు దేవుడు చెప్పిన మాట, అప్పుడు మన కప్పు తెచ్చుకుని పశ్చాత్తాపం తెచ్చాడంట. చదవండి, ఎక్కడున్న మాట? లోకాసు వార్త మీ అందరికి ఎన్నోసార్లు చూపించే కదా మాట, గుర్తుందా? లోకాసు వార్త చదవాలి, 20. చూడండి, 22వ అధ్యాయము 54వ వచనం. ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుని చూచి అతన్ని తేరి చూసి వీడు కూడా అతనితో కూడా ఉండేనని చెప్పాను. పేతురు అమ్మాయి నేను అతను ఎరగను నేను. మరి కొంతసేపటికి మరి ఒకళ్ళు చూసి నీవును వారిలో ఒకడు అనగా పేతురు ఓయి నేను కానేను ఇంచుమించు తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనిలో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. సరే, నేను అక్కడ చెప్పించుకోవడం రాదు కదా. చూడు, మత్తయి సువార్త 26:75 చూడు, 26:75 అక్కడేమన్నాడు చూద్దాం. మత్తయి సువార్త 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అడిగిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి కొంచెం పైన చదువురా. ఆ ఎలుకలపై పశ్చాత్తాపపడిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నది అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి ఎరగనని చెప్పి చెప్పించుకున్నాడంట. ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసెను. కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని యేసు చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. సంతాపమన్న పశ్చాత్తాపమన్న ఏడ్చాడంట. ఏడ్చాడు. తర్వాత ఆయన బతుకాలం అంతా కూడా కోడి కూసినప్పుడల్లా ఏడ్చేవాడంట. తెల్లగడ్డ కోడి కూసింది కదా, కోడి కూసినప్పుడు ఏడ్చేవాడు. ఎందుకు? నా ప్రభువు చెప్పిన మాట నెరవేరింది, నేను అబద్ధం ఆడాను, ముమ్మారు అబద్ధం ఆడని చెప్పి ఆయన బ్రతుకాలం అంతా అట్టగా చెప్పి ఏడుస్తా తెల్లవారుజామున ఏడ్చేవాడంట. అది ఏకుజాము ప్రార్థన. ఏడవాలి మనము. ఏకుజామున ప్రార్థనలో ఏడిస్తే దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు. ఏకుజాము నేర్చేవాడు
కోడి వీటమే లేకటమే, కోడి వీటి లేసి ఏడ్చాడయ్యా, నేను అబద్ధవాడనయ్యా, నేను అబద్ధికున్నయ్యా, నేను నాయన ఒట్టు పెట్టినానయ్యా, చెప్పించానయ్యా, నన్ను క్షమించమని పశ్చాత్తాపడి ఏడ్చి 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 ఏడ్చాడు తెల్లవారుజాము. నువ్వు ఏ కుజాము లేచి ఎడుతున్నావా? నువ్వు ఏ కుజాము లేచి ప్రార్థన చేసి ఎడుతున్నావా? మనం చెప్పేదా ప్రార్థన మనం ఎప్పుడెప్పుడు చేయాలనేది? ఏ కుజాము నడుస్తున్నావా? ఆయన నేర్చాడు, అందుకే ఆ పాట రచించాడు యేసయ్య. ఏ కుజాములో విలపించితిని నా పాపములో వ్యసనములో, ఏ కుజాములో విలపించితిని నా పాపములో వ్యసనములో, కోడి కూసేటప్పుడు ఏ కూర్చాములో పేతులు ఏడ్చేవాడు, పశ్చాత్తాపడేవాడంట. నువ్వు చేసే తప్పులన్నీ, నువ్వు ఎన్ని మాట్లాడుతావు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఏ కూర్చాము లేచి ఏడుస్తున్నావా దేవుని దగ్గర? నీ రూపాన్ని నా మనసులో ఉంచుకోవాలని, నీ రూపం అంటే ఎవరి రూపం? యేసయ్య రూపం నా మనసులో ఉండాలి, నా హృదయంలో ఉండాలి. నా హృదయం ఉంటే నా హృదయంలోకి చెత్త చెదార్థం ఉండదు. ఆ రూపం నాలోకి రావాలని ఇప్పుడు ఈ పాపాత్మ మధ్యలేని మరియా పాపాత్మురాలు పశ్చాత్తాపడి కన్యలతో ఆయన స్నానము చేయించింది. ఏది సోదరు చెప్పండి? కన్యలు కాచింది, ఆయన పాదలు తడిపింది. కన్యతో ఆమె హృదయంలో ఉన్న పాపము, ఆ హృదయంలో ఉన్న కామ క్రోధ మద మాత్సల్యము అంద సందలని సమస్తమును తుడిసిపారేసేసింది, కడిగేసేసింది. ఒట్టి మీద మురికంత కడిగేసుకున్నట్టుగా ఆ కన్నీటితో తన హృదయంలో ఉన్న పాపమంతా కడిగేసుకుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రూపం ఎవరిలోకి వచ్చింది? యేసయ్య రూపం ఎవరిలోకి వచ్చింది? మగ్దలేని మరియ హృదయంలోకి వచ్చేసింది. హల్లెలూయా. హృదయంలో ఉంది కనుక ఇక మళ్ళీ ఆమె వ్యభిచారం చేయలేదు, ఇక పాపం చేయలేదు. ఆ హృదయంలోకి ఎప్పుడైతే ఆయన రూపం వచ్చిందో ఇక ఆయన చనిపోయేదాకా కూడా అక్కడే ఉంది, సమాధి దగ్గర నుంచి ఉంది. పాతి పెట్టేదాకా సమాధి దగ్గరే ఉంది, సమాధి చేసిన దాకా రాయి ముద్రేసిన దాకా ఆడే ఉంది. తెల్లవారుజాముకి అందరికన్నా ముందు మళ్ళీ ఆమె వచ్చింది. తెల్లవారుజాము ముందే వచ్చేసింది. ధైర్యం పోతే ఉంటే ఉండే, ఎందుకంటే ఆయన రూపం ఎక్కడంటే ఆ మనసులో ఉంది. నీ రూపం యేసయ్య రూపం నీ మనసులో ఉందా? నీ హృదయంలో ఉంటే అసలు ఆగుతావా? నీవు ఆగుతావా? దేవుని పనికి ఆగుతావా? ఆయన రూపం నీ హృదయంలో ఉంటే ఆగుతావా? ఆగనే ఆగవు. నిన్ను 10 తాడుతో బంధించినా కూడా ఆగవు. ఒక ప్రియుడు రమ్మంటే ప్రేమించుకున్న స్త్రీ, ఒక కన్యక రమ్మంటే ఇంట్లో అన్ని తల్లిదండ్రులు చేసింది, తండ్రి వదిలిపెట్టేసింది, బంధువులు వదిలిపెట్టేసింది, అన్నదమ్ములు విడిచిపెట్టేసింది, గౌరుడు మరలని కూడా వదిలిపెట్టేసింది. సాగుని సిద్ధపడి ఒక్కటే వెళ్ళిపోయింది. అంతే. స్త్రీకున్న గుండె ధైర్యం ఇంకెవరికి లేదు. బైబిల్లో అందుకే చెబుతాడు దేవుడు, బిలాం చెబుతాడు, బాలాకు చెబుతాడు. ఇశ్రాయేలు ఎటువంటి తెలుసా? స్త్రీ ఆడసింహం లాంటి వాళ్ళు అంట. ఎవరు ఇశ్రాయేలు? ఎవరు చెప్పండి? ఆడసింహం అంటే వాళ్ళు నిక్కి నిలుస్తుంటారంట. ఆడసింహం అంటే నిక్కి నిలిచి నిలబడుతుందంట. ఆడసింహం ధైర్యం వేరు, మగోడి సమయం వేరు.
మగసింహం ఆటాడలేదు. రాజు అది రాజా కానీ మగసింహం రాజా కానీ ఆటాడలేదు. వేటాడేది ఆడసింహమే. చీల్చండా ఇద్దంట. ఆడసింహానికి ఉన్న ధైర్యం అందుకే బిలాం అంటాడు, సంఖ్యాకాండలు అంటాడు. ఆ మాట ఒకసారి చెబుతా ఆ సింహం గురించి. ఆ సింహం గురించి చెప్పి ఒక రోజును బట్టి ఆ ఎల్టూరులో చెప్పే ఎల్టూరులో ఆమె దెయ్యం పట్టింది. ఆ పద్దాక భయం 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 ఉంటుంది. ఆ పాస్ గారు నన్ను అజయ్ గారు చెప్పాడు, అయ్యా దెయ్యం పట్టింది భయం భయం అంటుంది, ఆమె గురించి ప్రార్థన చేయాలంటే ఈయన ఏం చేసాడు నా మీద చెప్పాడు. మా పాస్ గారు ఉన్నాడు, మేము ఇద్దరం వస్తాం. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఇద్దరం కలిసి వెళ్ళాం. ఎంత ఏమంటుంది పరిస్థితి ఎంత ఉంది. అజాన్ బావగారు భర్తకి బ్యాంక్ ఉద్యోగస్తుడు, ఆమె టీచర్, లక్షలేరు పోస్ట్, బ్రహ్మాండంగా ఉన్నారు ఉద్యోగం. ఇద్దరికి ఉద్యోగాలు బాగున్నాయి. ఏంటమ్మంటే భయం. ఆ రోజు చెప్పా వర్తమానం ఎలా చెబుతున్నాడు, మీరు ప్రార్థనకి వెళ్తారన్న. ప్రార్థనకి అంటే అయ్యా మేము బాప్తిసం మంది 25 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు బాప్తిసం మంది. మాకు ప్రార్థన తెలుసా, వాక్యం తెలుసా, అన్ని తెలుసా అంది. మరి ఇంకెందుకమ్మా నీకు భయం? ఇంకెందుకమ్మా భయము అంటే, ఏమనయ్యా భయము? దొడ్లోకి వెళ్దామంటే భయం, బయటికి వెళ్దామంటే భయం, ఏమండి అన్నం తిందామంటే భయం, మంచి తాగుదామంటే భయం, మొత్తం ఏదైనా శబ్దం వస్తుంటే భయం, ఊకే భయపడుతున్నాను. అప్పుడు ఈ వాక్యం గురించి చెప్పించాను. ఆ వాక్యం చెప్పి పారేసరికి నిక్కి నిలబడింది. ఇప్పుడు ధైర్యంగా దేవుడి స్తోత్రం అయ్యా, వాక్యం నన్ను బలపరిచింది, నాకు ధైర్యం వచ్చింది. యేసు నామములో తిరిగి తను పెట్టి ఆత్మ పోన్ అని వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరమ్మా ఇశ్రాయేలు ఎవరు తెలుసా? దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎటువంటి తెలుసా? ఆడసింహం అంటే. ఆడసింహం అంటే ఎనగలదంట, నిక్కి నిలబడుతుంది. చూపిన మాట చూతనప్పుడు ఇప్పుడు మరి సంఖ్యాకాండంలో ఉందా మాట? సంఖ్యాకాండం ఎన్ని చదువు ఇశ్రాయేలును దీవించి యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మొన్నటి 24 వచ్చినాం 23 అధ్యాయం 24 వచ్చినాం. కీర్తి తీరం నుండి 23 అధ్యాయము ఇదిగో ఆ జనం ఎవరంటే వీళ్ళు ఆడసింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటాడి తిని చంపబడి వాటి రక్తము త్రాగు వరకు. ఇది ఈ సబ్జెక్ట్ చెప్పాడు. దెబ్బ ఉంటే దెయ్యం పోయింది అన్ని పోని. హల్లెలూయా. ఎవరంట ఇశ్రాయేలు? ఆడసింహం అంటే వాళ్ళంట. అది నిక్కి నిలబడి చూసిదంట. అది వేటాడి దాన్ని చంపి తిని దాని రక్తం తాగి వరకు కూడా పడుకోదంటది. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి మనిషి మధ్యలేని మరియమ్మ, అలాంటి మనిషి అమ్మ ధైర్యంగా వచ్చింది. పరిసెంట్ భోజనానికి వచ్చాడు యేసయ్య. పరిసెంట్కి భోజనానికి వస్తే పరిసెంట్కి వచ్చేసింది, ధైర్యంగా వచ్చేసింది. వచ్చాడు కానీ ఉంచుంది, పాదాలు తడిపేసింది, కన్నెలతో పాదాలు తడిపేసేసింది. హృదయం రూపాన్ని పెట్టుకున్నాం. అందుకే యేసయ్య బండి పాట ఎక్కుచాములో పిలపించి దొంగటదు నా పాపములో వ్యసనం. మదలేని మరి వ్యసనాలు ఎక్కువ, పాపం ఎక్కువ. ఇస్తారని పాపం చేసి ఎత్తించింది అనమాట. నా పాపములో వ్యసనములో ఓదార్చుమా విసుగొందక నీ కృపలో నా ప్రభువా. రోగం వచ్చిందా? రాలేదుగా. వచ్చిందా? వచ్చిందా రోగం? వచ్చిందా? రాలేదని అనలే. మరి ఎప్పుడు వచ్చింది చెప్పాలి. పాడే కింద పాట రాలేదా ఇందాక? ఇప్పుడు వచ్చిందా పాటలో? వచ్చిందా? మాట్లాడుతుంది. మరి ఆ మాట చెప్పరా గట్టిగా? మాసు పెట్టుకున్నా దేవుడు దీవించుడు కాదు. హల్లెలూయా. నా వేదనలో వెదకి తిని
శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై. అంటే నా మనసులో ఏం కోరుకుంటున్నాను? నీ రూపం నా కాలం కోరుకుంటున్నాను అయ్యా, నీ రూపం నేను కోరుకుంటున్నాను అయ్యా. కోరుకుంటున్నావు నువ్వు? ఆయన రూపం నీ మనసులోకి వస్తే నువ్వు ఆలస్యమైన నిక్కి నిలబడతావు. ఇది నీకు భయం ఉండదు, ఎవరు లేని ధైర్యము, సాహసము. తెల్లవారుజాము వెళ్ళి సమాధి దగ్గర నిలబడిపోయిందంట. ఎవరు? సుగం ద్రవ్యాలు తీసుకెళ్ళిపోయింది. ఎంత ధైర్యం అండి! అందుకే ఆడ మనిషి ధైర్యం ఎక్కువ, మగోడు ధైర్యం తక్కువ. ఇప్పుడైనా సరే ప్రజలు కూడా ధైర్యం ఎక్కువ. దాని గురించి అప్పుడు చాలా చరిత్ర ఉంది, బైబిల్లోనే ఉంది. నేను ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, స్థానం కూడా చెబుతున్నాను. సిద్ధపాటు స్థానంలో మొట్టమొదటి ఏంటంటే పశ్చాత్తాపడే స్థానం ఉండాలి మనలో. పశ్చాత్తాపం అనేది ఉండాలి మనలో. దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ మన ఉదయం పగలట్లేదు. మన దాక్షణం సంగతి అయ్యా రాత్రి వచ్చాను, రాత్రి నేను దాదాపు 1 గంట దగ్గర వచ్చాను. ఆయన చెత్త 1 గంట వచ్చి మళ్ళీ వెళ్ళి అమ్మాయి సుందరా గారికి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాక చెప్తుంది. ఎప్పుడు రాత్రిలో నేను పక్కన చెప్పినట్టు అన్ని రాత్రులు కనపడుతున్నాయి, అన్ని రాత్రులు రాయిలా కొండి. రాయి కరిగితే సచ్చిద్దా? రాయి కరగదు. ఎంత వాక్యం తెలుసా అట్లా. ఈ రాళ్ళు ఏం రాళ్ళు మరి పరిమితం అయిపోయి రాళ్ళు. ఎంత వాక్యం చెప్తున్నా కరగదు రాళ్ళు. అసలు జలము వాక్యం ఏముందంటే జలములు రాళ్లను అరగదీయను అని ఉంది. రాయి అంటే విశ్వాసి, నీరంటే వాక్యము. వాక్యం ద్వారా నువ్వు అరిగిపోవాలి. అరగట్లు ఇంకా కరుగుదలే ఉంటున్నారు, ఇంకా కరుగుదలే ఉంటున్నారు. ఈ ఉపవాసాలన్నా కరిగిపోవాలని చూస్తున్నాయి. ఆ కరిగిపోతే నున్నగుంటావు, నున్నగుంటే నువ్వు యుద్ధాన్ని బలికి వస్తావు. అందుకే దావీదు దానికి ఏం ఎరుకున్నాడు? కరికైన రాళ్ళు ఎరకాల, నున్న రాళ్ళు ఎరుకున్నాడు. ఆ నున్న రాళ్ళు ఏది చెప్పండి? యుద్ధానికి ఉపయోగపడి శత్రువును జయించని నువ్వు నేను మీరందరూ శత్రువులను జయించే విశ్వాసం నున్న రాళ్ళుగా ఉందురుగాక. మీరు నున్న రాళ్ళు లేరు, మీరంతా కరుగుతానని. ఈ ఆశయం మాత్రం చాలా భక్తి కూర్చుంటారు. బయటికి వెళ్ళినా ఉన్నది కరుగుతాను, బయట వెళ్ళినా కరుగుతాను ఉంది. అంటుకుంటే తెగిపోద్దండి హేలు, అంటుకుంటే తెగిపోయింది హేలు. అంతే కరుగురాయి. చూసేప్పుడైనా రాయి పట్టుకో దిగేస్తుంది అట్లా అన్నమాట. ఇక్కడ చాలా భక్తిగా ఉంటారు. ఎవరి దగ్గర ఈ భక్తి? ఎవరు కావాలి ఈ భక్తి? ఎవరు కావాలి? ఆయన రూపం నీలో రావాలంటే పశ్చాత్తాపం స్థానం నీలో ఉండాలి. పశ్చాత్తాపం అనే స్థానం ఉండాలి. ఇదే కన్నీటి స్థానము. కన్నీటితో కార్చింది, హల్లెలూయా. కన్నీరు కార్చింది, పశ్చాత్తాపడింది. ఆయన దగ్గర ప్రేమ పొందుకుంది. ఆయన రూపం మనసులోకి వచ్చేసింది. ఇక ఏది కనపడతలా, వ్యభిచారం కనపడతలా, దొంగతనం కనపడతలా, అబద్ధాలు కనపడతలా, ఆడు కనపడతలా, ఈడు కనపడతలా, యువతి కనపడతలా, ఈడు కనపడతారు. ఎవరు కనపడతారు? ఉదయం ఎవరు? యేసయ్యే కనపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య కనపడితే ఇంకాడికి వెళ్తావు నువ్వు? ఏమండి, నీకు ప్రేమికుడు నువ్వు ఒకరిని ప్రేమించావనుకో, నువ్వు తండ్రి దగ్గర ఉన్నా, తల్లి దగ్గర ఉన్నా, నువ్వు మటన్ తింటున్నా, చికెన్ తిన్నా, బిర్యానీ తిన్నా, ఆడి మీదే ఉంటుంది, ఆడి మీదే ఉంటుంది. మేము ఒకరోజు తెనాలో సువార్త చెప్పి వస్తున్నాం. అప్పుడు సుధీర్ ఉన్నాడు నాతో పాటు. సుధీర్ నేను కదా తెనాల నుంచి వస్తున్నాం, సుధీర్ నుంచి. అప్పుడు టైం ఎంత అంటే 1 గంట దాటి 2 మధ్యలో వస్తున్నాం. పాంచలార్ నుంచి ఈ గోడవల్లి రావాలి, అడ్డదారిని వస్తున్నాం. అడ్డదారిలో ఇటు పెద్ద గంగోలు రేవు కాలువ, ఇటాము చేలు, చెట్లునే 2 పక్కల. చెట్టు అగాధం ఉంది. టైం 2 అవుతుంది. ఆ టైంలో ఆడదు అక్కడికి వచ్చి పంజాబ్ డ్రెస్సెస్ నుంచుని ఎప్పుడు కొత్తావు నువ్వు, ఎప్పుడు కొత్తావరా నువ్వు అంటుంది. ఫోన్లో దానికి ఇసు పుట్టిందేమో. ఎప్పుడు కొత్తారు? నేను వచ్చేసాను, ఎప్పుడో వచ్చాడు కూర్చున్నాను, నువ్వు ఎప్పుడు కొత్తావరా అంటుంది. ఎంత ధైర్యమా? అక్కడ మాట్లాడదా అమ్మాయితాను వద్దు నాను వద్దు, మనం వద్దు దాని సంగతి వెళ్ళిపోతా. పిల్లమ్మాయి ఎవరొస్తారు?
అంత ధైర్యం చూడండి. పాపం చేయడానికి స్త్రీకి అంత ధైర్యం ఉంది. ప్రాణాన్ని ఇచ్చింది కానీ పాపానికి మాత్రం వెనక. ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు? దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, దేవుని శరీరం తింటున్నావు, దేవుని రక్తం తాగుతున్నావు, దేవుని బిడ్డని పేరు పెట్టుకుని పిలిపించుకుంటున్నావు. నీలో పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన ఉందా? నీలో కన్నీటి ప్రార్థన ఉందా? ఇదే పట్టు స్నానం అంటే మొట్టమొదటి కన్నీటి స్నానము. నేను మూవ్ చేస్తున్నాను, టైం ఇదే, నేను మూవ్ చేస్తాను, టైము 2 అయిపోయింది. కరెక్ట్. ప్రార్థన చేసుకున్నాను. కన్నీటి స్నానం మొట్టమొదటి చెప్పండి. కన్నీటి స్నానం. ఆ కన్నీటి స్థానమే ఎవరు చేశారు చెప్పండి? మగ్ధలేని మరియు చేసి తనలో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యాన్ని కూడా గురి చేసుకుంది. యేసయ్య మనసులోకి వచ్చేసాడు. ఆయన రూపం ఇప్పుడు కనపడుతుందా? నీలో యేసయ్య రూపం కనపడుతుందా? నువ్వు దారం కలితే నీలో ఆయన రూపం కనపడాలి, నీ మాటలైన రూపం కనపడాలి, నీ సూపులైన రూపం కనపడాలి. నిన్ను చూస్తే యేసయ్య బిడ్డను చెప్పుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పుకుంటున్నారు, నిన్ను చెప్పుకుంటున్నారా? నేను చూస్తే కామం పెరుగుతుంది. ఒక్కొక్క ఆడదాన్ని ఒక్కొక్క విశ్వాసం చూస్తే కామం పెరుగుతుంది. కొంతమందికి యేసయ్య రూపం కనపడతలా, పేరుకి విశ్వాస కానీ రూపం కనపడతలా. ఎందుకంటే యేసయ్య డ్రెస్సులు అట్టాటి, యేసయ్య అట్టాటి, యేసయ్య రంగులు అట్టాటి. ఎందుకు కనపడుతుంది? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను తృణీకరించమాక. ఈ రోజు ఈ స్థానాలు నీ కన్నీరు వల్ల నీ హృదయం కరుగును గాక. ప్రార్థన చేసుకుందాం.